మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె ఆరోపించారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారు, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటో ఇప్పటి వరకు పోలీసులు స్పష్టత ఇవ్వలేదని అన్నారు. అడ్వకేట్ ను లోపలికి అనుమతించారని, అరెస్టు సమయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. పెద్ద పెద్ద కేసులను హైలైట్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్ గా లేదు అనుకొని చెప్పగలను. అది పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇలాగే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో, ఏం అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు. మార్నింగ్కి కూడాను ఇంకా ఉంచుతారని చెప్తున్నారు. బాబుని తీసుకెళ్లిన రోజు నుంచి కూడాను సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాతలో వస్తూనే ఉన్నారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే, యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? మార్నింగ్ 6:30 అని అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. మీకు పంపించారు అంటే మీడియా అడిగిన దానికి మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జ్ కి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు. కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అనుకోవట్లేదు. అందుకనే అడ్వకేట్ లోపలే ఉన్నారు సార్తో పాటే. నేను మామూలుగా బయటకు అంటే మార్నింగ్ 6 లోపలే ఈ కార్యక్రమం వాళ్ళు చేసి వచ్చారు మీరు భావించవచ్చా? అనుకుంటున్నాం. అందుకనే మా వాళ్ళందరూ కూడాను ఇక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాం. అవును.